ఏ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైడి అఫీషియల్స్. ఈరోజు అయితే మనం నార్మల్గా ఒక సిఎస్ మ్యాచ్ ఆడదాం. వీలైతే నేను ఒక ఏస్ కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. ఎలా అవుతుందో మ్యాచ్ మనమే చూద్దాం. లెట్స్ స్టార్ట్ గైస్. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే యూఎస్పి 2 తీసినాం. నేనైతే గోజో బండిల్, సుకునా బండిల్, ఇంకా ఫుషిమా బండిల్ 3 తీసిన. దాన్ని రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ టైం కుదరలేదు గైస్. నేనైతే 3 స్పిన్ చేసిన గైస్. ఇప్పుడు వేసుకోండేది కూడా సుకునా బండిల్ ప్యాంట్ ఇంకా టాటూది. చూద్దాం ఈ మ్యాచ్ అయితే ఎట్లా జరుగుతుందో. ముందర అక్కడ ఎవడో ఉన్నట్టున్నాడు, అద్దు పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. అబ్బా అయిపోయింది, కిల్ పోయినట్టే. ఇప్పుడు ఏంట్రా కూడా వెనక నుంచి పడింది హెడ్ షాట్. వెనకల నుండి అయితే తెలివిగా వచ్చినాడు, కానీ హెడ్ షాట్ తీసుకొని పడుకున్నాడు పిల్లోళ్ళలాగా. ఇప్పుడు వీనికైతే చూద్దాం. ఇంతమంది వెళ్ళిపోయినాడు, అది వీనికి కూడా పడింది. ఇంతమంది పారిపోయినాడు కదా, వానికి కూడా కొట్టేసినాం. ఇంకా వీళ్ళని నా ఫ్రెండ్స్ చూసుకున్నారు, అదే టీమ్మేట్స్. ఈ రౌండ్ అయితే MVP కూడా మనమే. 2 కిల్సే వచ్చినాయి వేసి కొట్టాలనుకుంటే. చూద్దాం. ఇప్పుడైతే గన్స్ తీసుకుందాం. యూఎంపీ తీస్తే మీకు తెలిసిందే కదా గాయస్. నెప్పుల్ కిల్లింగ్ ఇన్ ద బ్రూటాలే. 3 గన్న దూత్తా అవుతుంది ఇంకా ఎనిమీస్కి. ఇదైతే ఏందో నాకేందో లింక్ పడింది, దానివల్ల హెచ్పి వస్తుంది. చైన్ క్యారెక్టర్ మున్నాబాయ్ ఎప్పుడు చైన్ అంటుంటాడే, అదే ఇది. చైన్ టుగెదర్ గేమ్లా ఇది. ఫ్రీ ఫైర్ చైన్ టుగెదర్ అర్థం కాలేదు గాయస్. పోయింది అదైతే ఏందో. దీని మీద జంప్, అదే. ఇప్పుడు ఎవడో ఎర్రిపప్పి కార్నర్లో ఉంటాడు, కొదాం. ఆడైతే లాంగ్లో అని కొంచెం పడింది, ఇంకా పడల. అది ఒకడు. అయ్యో ఇంకొకడు. అదే ఈ రౌండ్ అన్నా వేసుకుంటాను గాయస్. ఇద్దరినైతే కొట్టాను, ఈ రౌండ్ అన్నా వేసుకుంటా. చెప్పారు మర్చిపోయినా. రీసెంట్గానే యూఎంపీ లెవెల్ 5 చేసిన, చెప్పేది మర్చిపోయినా. ఏదైనా మీమ్స్ కొంచెం యాడ్ చేద్దాం గైస్ ఈ వీడియోకి. ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుంది. ఎడిటింగ్ నేనే చేసుకోవాలా, మొత్తం మీమ్స్ అన్నీ నేనే యాడ్ చేసుకోవాలా. యశ్వంత్ గారు ఎందుకున్నాడో కూడా తెలీదు. ఇంకోటి ఆడున్నాడు, వద్దు వాడు మా వాడిని కొట్టినా. అయిపోయింది మీకు కత్తాం, హ్యాకర్ మ్యాన్. చెప్పాను కదా గైస్, ఒక కేసు కొట్టడానికన్నా ట్రై చేస్తాను. పడింది ఒక్క కేసు. ఇప్పుడైతే గన్స్ ఏం అవసరం లేదు మనకి, మిగతా మెడికిట్, ఇది మష్రూమ్స్ అట్లాంటివన్నీ కావాలా, అవన్నీ తీసుకుందాం. ఈ డూర్కి అట్లా తిరిగేసి ఇంకా మళ్ళీ దడదడలే చేయాలి వీళ్ళకి. మినిమం దీంట్లో కూడా ఒక 2 కిల్స్ తీయడానికి ట్రై చేస్తా, 2 or 3 గైస్. వేసి కుట్టడానికి ఈ రౌండ్ కూడా ట్రై చేద్దాం. మళ్ళీ పాత వీడియో లాగా 2 వేసులు అయితే బాగుంటుంది ఈ వీడియో కూడా. ఫుల్లీ చైన్ టుగెదర్ గేమో ఫ్రీ ఫైర్ గేమో అర్థం కావడం లేదు ఇదైతే. నాకైతే కొద్దిగా బాగాలేదు గైస్, ఏమనుకోద్దండి. దొక్కింద పరిగెడుతున్నాడు. ఈ ఎంపీతో దడదడలు చేద్దాం. ఇప్పుడు ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇట్లా పడింది దెబ్బ. ఇక్కడ ఏదో ఉన్నాడు, కొడదాం. ఇప్పుడే నాకుడా, నేను ఉన్నాడనేమో అని వచ్చిన, నాకు అని తెలిసింటే వచ్చేవన్నే కాదు. ఇంకొకటి ఎక్కడున్నాడు. 2 కిల్లు అని చెప్పిన, ఒకటే వచ్చింది. షిట్ మ్యాన్. ఇంకా లాస్ట్ టైం నేను మనమే కొట్టాలా. ఎనిమి పోతే పైగా ఫస్ట్ ఇది ఎందుకు క్యారెక్టర్ తీసుకుందాం తొందరగా తీసుకోవాలి. తీసుకున్నాం. ఇప్పుడు కొడదాం మనం. అది ఎట్టబడింది బట్టే. చెప్తున్నాను కదా గైస్, యూఎంపీ పడితే 3 గన్న దూతాను అని.
ఈ రౌండ్ మినిమం 2 kills గైస్. మినిమంలో 2 kills ఖచ్చితంగా చెప్తాన్నా. పాపం 0లో ఓడిపోతున్నారు పిల్లలు. మినిమంలో 2 kills Resources here. Minimum. Resources here. Resources మినిమం here. ఉంటుంది. మనం అంటే ఒక్కనికన్నా ఇప్పుడు డైరెక్ట్ స్నైపర్తో ఈ నుంచి కొట్టాల. అదే రికార్డింగ్ వల్ల అట్లా లేట్గా అనిపిస్తుంది కానీ కరెక్ట్ పడింది అదైతే. ఇంకెవరు రారా? సరే మనమే అవుదాం అయితే. త్రిగన్న దూత అంటే ఏందో చూపించాలి ఇప్పుడు. Good job. Resources here. Killing all the fire is very brutal. First doom. అయ్యో స్నైపర్ షాట్ మిస్ అయిపోయా. గుడ్డోడు చూసుకోలేము ఒక్కడు. స్కోప్ పెట్టు. అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్. సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. బ్యాక్ సైడ్ దేర్ సి స్కోప్ కారు స్కోప్ ఎయ్యి నాకు కొడుకుని వెయ్యాన్ని. వెనకమాల బ్యాక్ సైడ్ దేర్ సి స్కోప్ వెనకమాల బ్యాక్ సైడ్ రివైవ్ Good ఇచ్చేద్దాం. job. వెనకమాల బ్యాక్ సైడ్ ఊరే అమ్మ జర్రుంటే చస్తుంట్రా. జర్రుంటే చచ్చిపోతుంటా అట్లా. అద్దు మళ్ళీ అట్లా ఉంటుంది మనతోని. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద